చల సద్గురు మహారాజుకు కూర్చోండి అందరూ. వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. సభను అలంకరించినటువంటి పెద్దలకు అలాగే సభాసదులందరికీ కూడా జై గురులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎన్నో వార్షికం 33 మీరు మైక్ ఇటు వస్తారు. శ్రీ కరుణానంద మంచుగొండ పాపయార్యుల యొక్క 33వ ఆరాధనా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వారి యొక్క గురు సేవ, గురుభక్తి ఎంతో ప్రశంసనీయమైనటువంటిది. అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. అటువంటి యొక్క విశిష్టమైనటువంటి గురుభక్తి పరులు కావడం వల్లనే 33 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ఈ ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి యొక్క అదృష్టం వారి శిష్యులకు ప్రశిష్యులకు మనందరికీ కూడా కలిగింది. శ్రీ దయానంద బుర్హానుద్దీన్ రాజయోగి గారి యొక్క శిష్య అగ్రగణ్యుల్లో పాపయార్యుల వారు కూడా ఒకరు. కాబట్టి మనమందరం కూడా పరంపరాగతమైనటువంటి యొక్క ఈ గురు ప్రసాదాన్ని స్వీకరించేటువంటి యొక్క పొందేటువంటి యొక్క భాగ్యం మనకు లభించింది. ఇది మనందరి యొక్క పూర్వజన్మ సుకృత ఫలితం. గట్టిగా మోక్షకాంక్ష కలగదు భువినేరికిన్ నొకానొకవేళ కలిగినను గట్టడి నేడు రేపు ఎనుచు కాలము వెళ్ళబుచ్చును గాని చేపట్టడు బ్రహ్మకల్పము తాబాయక నిలుచుండునట్లుగా అని పెద్దలు సెలవిచ్చారు. ఇక్కడ 2 విషయాలని గురించే నేను ప్రధానంగా ప్రస్తావిస్తాను. ఒకటి మానవ జన్మ, రెండవది ఈ జన్మ యొక్క సార్థకత. ఈ 2 విషయాలని గురించి నాకు తోచినంత వరకు, తెలిసినంత వరకు మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే ముందుగానే కట్టడి చేశారు. పూర్వం పశువులన్నీ చేలల్లో పడుతూ ఉంటే బందల దొడ్డికి తోలేవాళ్ళు. అది ఇక్కడ ఏమంటారు మరి, బందల దొడ్డి అంటారు, ఏమంటారు? అట్లనే ఇప్పుడు గురువులందరికీ శ్రీదేవి గారు ఒక గీత గీచి ఓ దొడ్డిని ఏర్పాటు చేసి ఇక మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆ దొడ్లో తోలినట్టు అయింది. కాబట్టి వారి ఆజ్ఞను పాటించటం అది ధర్మం. కాబట్టి సరే, 1 గంట సేపు 1 గంట వరకు నాకు సమయాన్ని కేటాయించారు, కానీ చాలా ఎక్కువ సమయం. ఇప్పుడు ఒకవేళ ముందుగా కనుక ఆపేస్తే వారు ఏమంటారు? గంట సేపు మాట్లాడడానికి ఆ గురుమూర్తి కృప ఉంటే కొంత ప్రయత్నం చేస్తాను.
పెద్దలందరికీ ముందుగా నేను ధన్యవాదాలు జయగురులు అర్పించి కోరుకునేది ఏంటంటే కాస్తంత నా మీద కోపం రాకుండా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఒకటి ఉంది, ఎప్పుడు కూడా సభా సమయం అంతా ఆ అబ్బాస్ గారో ఆ కృష్ణమూర్తి గారో లేదా ఇంకొకళ్ళు వాళ్ళే గంటల తరబడి అరగంటో 30 గంటో మాట్లాడుతున్నారు. చివరికి వచ్చేటప్పటికి మాకు అసలు సమయాన్నే కేటాయించటం లేదు. 5 నిమిషాల్లో చెప్పండి, 10 నిమిషాల్లో చెప్పండి అంటే ఏం చెప్తాం మేము అనేటువంటి ఒక అపవాదు మా మీద అయితే పైకి అనకపోయినా బోధకుల యొక్క అంటే గురువుల యొక్క హృదయాల్లో ఈ భావన అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సరే, మనం ఇప్పుడు విషయానికి వద్దాం. ఒకటి, మానవ జన్మ యొక్క విశిష్టత అంటే గొప్పతనం. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి యొక్క 84 లక్షల జీవోపాధులలో మానవోపాధితో కూడుకున్నటువంటి యొక్క జీవుడు ఉత్తముడు, మానవోపాధి గొప్పది అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. కానీ ఎందువలన గొప్పది? మానవ జన్మ గొప్పది అనే పదానికి అసలు ఎందువలన గొప్పది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవాల్సిందే. తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వారికి మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బాహ్యంగా వ్యవహారికంగా ఉన్నటువంటి యొక్క విషయాదుల్ని గురించి చెప్పిన మాట కాదు ఇది. ఎందుకంటే జీవుడు మానవ జన్మను కోరి తెచ్చుకున్నాడు. అనేక జన్మలు ఎత్తుతూ ఆ జన్మల యందు అనేక దుఃఖములను అనుభవిస్తూ గర్భ నరకాలు, పున్నామ నరకాలు, మరణావస్థలు, అలాగే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడడం. కాబట్టి జన్మ దుఃఖకరమైనటువంటిది. ఆ దుఃఖకరమైనటువంటి యొక్క జన్మలు ఎన్నో ఎత్తి విసుగు చెంది తాళలేక జీవుడు ఆ భగవంతుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి ఆ జన్మల యందు చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలము వలన, అంటే ఆ జన్మల్లో చేసుకున్నటువంటి యొక్క సత్కర్మల పుణ్య ఫలాన్ని దాచుకొని మానవ జన్మకు రాగలిగాడు జీవుడు. ఇది మనకు పెద్దలు చెప్పారు. అలాగే వేదోపనిషత్తులు కూడా ఈ భావాన్ని తెలియజేసినాయి. శంకరాచార్యుల వారు మానవ జన్మ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఒక వరం అన్నారు. భగవంతుడు 3 వరాలు ఇస్తే అందులో మొదటి వరం ఏమిటి అని అంటే మానవ జన్మకు రావడం. దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ 3 అత్యంత దుర్లభమైనటువంటివి. భగవంతుడి జీవునకు ప్రసాదించినటువంటి యొక్క గొప్ప వరములు. ఒకటి మానవ జన్మకు రావడం, రెండవది ఈ జన్మలో మోక్షం కావాలనేటువంటి యొక్క సత్సంకల్పం, కోరిక కలగడం, ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై మహనీయుల యొక్క దరికి చేరడం. ఈ 3 భగవంతుడు వరములు అన్నారు. ఒకటి మనుష్యత్వం, రెండవది ముముక్షత్వం, మూడవది మహాపురుష సంశ్రయ ఆశ్రయం.
అట్టి భగవత్ వరము చేత జీవుడు అనేక జన్మల యొక్క పుణ్యవశాత్తున మానవ జన్మకు రాగలిగాడు. సత్కర్మ పరిపాకతో బహూనాం, వేదోపనిషత్తు చెప్తుంది, సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మ నామంతే నృణాం మోక్షేచ్చ జాయతే తదా సద్గురుమాశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయచ్చతి. ఇది పైంగలోపనిషత్తు. వేద శిఖలైనటువంటి యొక్క 1179 ఉపనిషత్తుల్లో ఒక్కటైనటువంటి పైంగలోపనిషత్తు ఈ విషయాన్ని ప్రస్తావించింది. జీవుడు అనేక జన్మల యందు చేసుకున్నటువంటి యొక్క సత్కర్మల పుణ్య ఫల పరిపక్వత వలన మానవ జన్మకు రాగలుగుతాడు. మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా తన పుణ్య విశేషం చేతనే అతనికి మోక్షం కావాలనే కోరిక కలుగుతుంది. ఒకవేళ కోరిక కలిగినంత మాత్రము చేత అతడు మోక్షమును పొందడం కోసమై దానికి ఏ జ్ఞానమైతే అవసరమో ఆ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి యొక్క మహాపురుషుల యొక్క ఆశ్రయం లభించటం, ఈ మూడు కూడా జీవుని యొక్క సత్కర్మల పుణ్య ఫలము వల్లనే లభిస్తుంది అన్నారు. మానవ జన్మ కేవలంగా అసలు వచ్చింది ఎందుకు, దేనికోసం అంటే పశు పక్షి క్రిమి కీటకాదుల్లాగా ఆహార భయ నిద్ర సంగమాదుల యందు మాత్రమే వర్తించుతూ కొంతకాలం జీవించి ఆ తరువాత మరణించిపోవడం కోసం, లేక అల్పములైనటువంటి యొక్క ఐహిక ఆముష్మిక సుఖములను అభిలషించి వాటిని పొందడం కోసమై చేసేటువంటి ప్రయత్నాలతో ముగించినట్లయితే ఆ మానవ జన్మ వ్యర్థమైపోతుంది. ప్రత్యేకంగా కేవలం ఒకే కారణం చేత మానవ జన్మను కోరి తెచ్చుకున్నాడు జీవుడు. నేను ఈ జన్మ దుఃఖములను అనుభవించలేను, ఈ తాపత్రయముల చేత అనుక్షణము దహింపబడలేను, ఈ చావు పుట్టుకల సృష్టి చక్రములో చిక్కుకొని ఇంకా అధిక కాలం తిరగలేను, నా వలన కాదు అని గుర్తించి మానవ జన్మను కోరి తెచ్చుకున్నాడు. కేవలం ఈ జన్మకు వచ్చింది ధనీషణ ధారీషణ పుత్రీషణాదుల కోసం మాత్రమే కాదు. గృహారామక్షేత్రాదుల్ని పొందడం, లేక భార్యాపుత్రాది సంఘాతంతో కూడుకొని ఉండడం, అల్పములైన విషయానందములను పొంది తృప్తి చెందడం కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మానవ జన్మలోనే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవోపాధి కూడా, జీవోపాధుల్లో ఉన్నటువంటి జీవుడు కూడా ఆహార భయ నిద్ర సంగమాదుల యందు వర్తిస్తూనే ఉన్నాడు. పశుపక్షి క్రిమి కీటకాదులు కూడా వాటి ఆకలి తీర్చుకోవడం కోసం, వాటి విషయ భోగములను అనుభవించడం కోసం, సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడం కోసం, వాటికి కావలసినటువంటి యొక్క ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం కోసం, ఆ శరీరాన్ని చలి ఎండ వానల నుంచి దాచుకోవడం కోసం చేసే ప్రయత్నం అన్ని జీవుల యందు అది సమానంగానే ఉంది. మనం మాత్రమే, అంటే మానవులు మాత్రమే ఆకలి దప్పులు తీర్చుకుంటున్నారు, మానవులు మాత్రమే విషయ సుఖాలు అనుభవిస్తున్నారు, మానవులు మాత్రమే నిద్రాభోగములను అనుభవిస్తున్నారు, మానవులు మాత్రమే ఈ విషయ సుఖాలను అనుభవిస్తున్నారని మాత్రం కాదు కదా. మనం అనుభవించే విషయ సుఖాలన్నీ కూడా
సమస్త జీవులు కూడా వాటి వాటి యొక్క పరిధిలో వాటి వాటి పద్ధతిలో అవి అనుభవిస్తూనే ఉన్నాయి. అవి ఆకలి దప్పులు తీర్చుకుంటున్నాయి, అవి నిద్రాభోగములను పొందుతున్నాయి, వాటికి సుఖ దుఃఖాలున్నాయి, అలాగే మనకు ఉన్నాయి. కానీ కేవలం వాటి కోసమే రాలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విశేష జ్ఞానమును మానవుడు కలిగి ఉన్నాడు. కేవలం పశుపక్షాదులకు మానవులకు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. వాటి జ్ఞానం పరిమితమై ఉంది, కేవలం జీవించడానికి మాత్రమే సరిపోతుంది. కానీ వాటి యందు మోక్షము కోసమై, మోక్షాన్ని పొందడం కోసమై కావలసినటువంటి యొక్క విశేష జ్ఞానం వాటిలో లేదు. అట్టి విశేష జ్ఞానమును కలిగి ఉన్నటువంటి యొక్క మానవుడు, ఏ మానవుడైతే అట్టి మనుష్య జన్మకొచ్చి విశేష జ్ఞానం కలిగి ఉండి తన విశేష జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే ఆ మానవ జన్మ కూడా పశువు జన్మతో సమానమే అన్నారు. విశేష జ్ఞానం నహీన పశుభి సమాన. ఆ విశేష జ్ఞానం లేకపోయినట్లయితే పశువుతో సమానమే. కాకపోతే అది 4 కాళ్ళ పశువు, ఇది 2 కాళ్ళ పశువు అన్నారు పెద్దలు. ద్విపాత్తు అన్నారు, 2 కాళ్ళతో కూడుకున్నటువంటి పశువు. ఎందుకని ఇక్కడ పశువు అనడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ పశుపక్షి క్రిమి కీటకాదులు ఏ క్రియలైతే జరుపుతున్నారో ఆ క్రియల యందే మానవుడు కూడా నిమగ్నమై ఉన్నాడు. తను మానవ జన్మకు ఎందుకు వచ్చాను అనేటువంటి యొక్క సంగతిని కూడా ఆలోచించక, గత జన్మల్లో ఆ పశుపక్షి క్రిమి కీటకాది జన్మల్లో ఏ పనుల యందు ఆసక్తుడై చేశాడో తిరిగి మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఆ పనుల యందే ఆసక్తిని కనబరుస్తున్నాడు. అందువలన మానవుడు తాను జన్మకొచ్చినటువంటి యొక్క ఫలాన్ని పొందలేక, జన్మ సార్థకత గావించుకోలేక ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇతః కో స్వస్తి మూఢాత్మాయస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహే ప్రాప్య తత్రాపి పౌరుషం. ఇది శంకరాచార్యుల వారు అంటారు. ఇతః కో స్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహే ప్రాప్య తత్రాపి పౌరుషం. దుష్ప్రాప్యమైనటువంటి యొక్క మనుష్య శరీరము ప్రాప్తించుకొని కూడా ఏ మనుజుడు తన ముక్తి కొరకు ప్రయత్నం చెయ్యడో, ఏ మనుజుడు తన ముక్తి కొరకై, తన మోక్షం కొరకై ప్రయత్నం చెయ్యడో అట్టి మానవుడు తిరిగి మహాప్రమాదమును పొందుతున్నాడు. ఏమిటా ప్రమాణము, ఏమిటా ప్రమాదము అంటే మరలా పుట్టడము, మరలా చావడము అనేటువంటి యొక్క సృష్టి చక్రములో చిక్కుకుంటున్నాడు. తప్పించుకునే అవకాశము కలిగి కూడా, తప్పించుకునే అవకాశము ఉండి కూడా ఆ తప్పించుకోవడం కోసమై ప్రయత్నం చేయలేకపోతున్నాడు. నరజన్మము తానెత్తియు పరమాత్మనెరుంగలేక, నరజన్మము తానెత్తియు పరమాత్మనెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నర్చిన తిరిగి అధోగతికి నేగు స్థిరముగా వేమనార్యులు అన్నారు. ఉత్తమమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చి కూడా ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని ఎరుగక పోవుట చేత,
అంటే ఇక్కడ పరమాత్మ యొక్క నిజ స్థితిని ఎరుగకపోవడం వల్లనే అతడు మహాపాపాత్ముడవుతున్నాడు. దాన్ని ఎరుగక గత జన్మల వలననే ఆ విషయ సుఖముల కోసమై ఆ ధనీషణ ధారిషణ పుత్రీషణలతో లోనై ఆ పనుల యందే మునిగి తేలుతూ ఉండడం వల్ల చివరకు తానొచ్చిన పనిని వదిలిపెట్టి మరిచినటువంటి వాడై మరలా యథాప్రకారంగానే మృత్యువాతను పడి మరలా జన్మాదులకు వస్తున్నాడు. మరలా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖములను పొందుతున్నాడు. కానీ జన్మకొచ్చింది మానవ జన్మ కోరుకొని తెచ్చుకుంది అందుకోసం కాదు కదా. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలాన్ని ఫణంగా పెట్టి మానవ జన్మకు వచ్చింది అందుకోసం కాదు కదా. తాను పడిన శ్రమంతా ఏమైపోతుంది గత జన్మల్లో? అదంతా వ్యర్థమైపోతుంది. దృఢభావనయా త్యక్త పూర్వాపర విచారణం యథా జ్ఞానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితః. శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి బోధించినట్లుగా ఈ ఉపనిషత్తు ప్రతీతి. ఆంజనేయ గత జన్మ వాసనలు, ఏ దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈ మూడిటినే వాసనాత్రయములు అంటారు. వాసనాక్షయో మోక్ష. వాసనలు నశించితేనే మోక్షం కలుగుతుంది ఆంజనేయ అని రామచంద్రుల వారు చెప్తారు. నాకు ముక్తి ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఏ క్షణాన నీ వాసనలు నశిస్తాయో ఆ క్షణముననే నీకు మోక్షం కలుగుతుందయ్యా. గత జన్మ వాసనలు దృఢముగా హృదయమునందు ఘనీభవించి ఉండడం వల్ల మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ముందు ఏదియో వెనుక ఏదియో అనేటువంటి యొక్క విచారణను కోల్పోయి జన్మకొచ్చి ముందు చేయవలసినటువంటి యొక్క తన ముక్తి పదమును విడిచిపెట్టి తర్వాత చేయవలసినటువంటి యొక్క దేహ సంరక్షణ విషయముల యందు ముందుగా మునిగిపోయి తాను వచ్చినటువంటి యొక్క తన చర్మ లక్ష్యాన్ని మరిచిపోయాడు గత జన్మ వాసనల వలన. ఉత్తిష్ట జాగ్రత్త. అజ్ఞానములో ఉన్నటువంటి యొక్క జీవులారా, మానవులారా, మేలుకొనండి. మానవ జన్మ ఒక వరమై లభించింది. ఈ వరాన్ని దుర్వినియోగం చేసుకోకండి. మేలుకొనండి. అజ్ఞానము నుండి మేలుకొనండి. జ్ఞానస్వరూపులై తరించండి అని పెద్దలందరూ కూడా శాస్త్రాలన్నీ కూడా ఘోషించినాయి. అటువంటి యొక్క వాసనల నుండి, అటువంటి యొక్క బంధము నుండి, అటువంటి యొక్క ఘోరమైనటువంటి యొక్క నరకము నుండి తప్పించుకొనండి. అది సామాన్యమైనటువంటి యొక్క నరకం కాదు. ఎవరు నరకాన్ని కోరుకోవటం లేదు. నరకం అంటే ఏమిటి? దుఃఖం. స్వర్గం అంటే ఆనందం. నరకం అంటే దుఃఖమే కదా. అన్ని దుఃఖాల్లోకెల్లా పుట్టడము, చావడం అనేటువంటి యొక్క దుఃఖం పెద్దది. ఒకసారి మాత్రమే కాదు ఆ దుఃఖాన్ని జీవుడు అనుభవిస్తుంది. ఇంతకు పూర్వము అనేక కోట్ల కొలది జన్మలెత్తి ఆ జన్మల యందు ఆ దుఃఖాన్ని అనుభవించాడు. మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా
మేలుకొనకపోయినట్లయితే మరలా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తవలసినటువంటి యొక్క బంధము ఆ జీవునికి కాచుకొనే ఉంది. వచ్చినటువంటి యొక్క మానవ జన్మ మరలా వస్తుందనేటువంటి యొక్క నిర్ణయం లేదు. ఇప్పుడు రావడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసి వచ్చింది. మరలా మానవ జన్మ రావడం కోసం ఇంకెంత శ్రమ పడాలి, ఇంకెన్ని జన్మలు ఎత్తాలి, ఆ జన్మల యందు ఇంకెంత విశేషమైనటువంటి యొక్క పుణ్య ఫలాన్ని పొందాలి. కాబట్టి ఈ జన్మ కడజన్మగా భావించి, చిట్ట చివరి జన్మగా భావించి నేను ఈ జన్మలోనే తరించాలి, మరలా జన్మ లేకుండా చేసుకోవాలి అనేటువంటి యొక్క అకుంఠిత దీక్ష ఏ మానవునికైతే ఉంటుందో ఆ మానవుడు ఉత్తముడు, ఆ జన్మ ఉత్తమమైనటువంటిది, తాను చేసేటువంటి యొక్క ప్రయత్నం ఉత్తమమైనటువంటిది, తాను పొందేటువంటి యొక్క ఫలము కూడా సర్వోత్తమమైనటువంటిది. కాబట్టి ఉత్తిష్ట జాగ్రత్త, కనుక మేలుకోవాలి. రోజు పోయే నిద్రలో నుంచి మేలుకోవటం కాదు, జాగ్రత్త అనేటువంటి యొక్క అజ్ఞాన నిద్రలో నుంచి కూడా మేలుకోవాలి. దాన్నే జాగ్రత్తలో జాగ్రత్త అన్నారు. 16 కళల్లో జాగ్రత్తలో జాగ్రత్త ఉత్తమమైనటువంటి యొక్క కళ. మెలకువలోనే మెలకువ. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా అజ్ఞానం అనేటువంటి యొక్క చీకటిలో నిద్రిస్తున్నాడు. కానీ తాను అజ్ఞానంలో ఉన్నాడు, తాను నిద్రపోతున్నాడు అనే సంగతి తాను ఎరగడు. నేను మేలుకొనే ఉన్నాను అనుకుంటున్నాడే కానీ అది తాను జ్ఞానం అనేటువంటి యొక్క మెలకువలో ఉన్నాను అనే సంగతి తనకు తెలియటం లేదు. ఆ మెలకువ కావాలి. ఏ జ్ఞానము ఉత్తమమైనటువంటిదో, ఏ జ్ఞానమును వేదశాస్త్ర ఇతిహాసములన్నీ కూడా ముక్తకంఠంగా చెప్పినాయో, ఏ జ్ఞానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించాడో, ఏ జ్ఞానాన్ని రామచంద్రుల వారు ఆంజనేయునకు, తన నిజ భక్తుడైనటువంటి యొక్క ఆంజనేయునకు బోధించటం జరిగిందో, ఏ జ్ఞానాన్ని సృష్టి ఆది నుంచి కూడా మహనీయులందరూ కూడా గురుం పరంపరగా పెద్దలందరూ కూడా మన దాకా మనకు అందించేదాకా వచ్చిందో అటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క జ్ఞానం, అట్టి జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానం చేతనే మనం తరించాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధో కాలేనాత్మని విందతి. ఇది మీరందరూ కూడా ఎప్పుడూ భగవద్గీతలో చదువుకుంటున్నటువంటి యొక్క శ్లోకాలే. నహి జ్ఞానేన సదృశం ఎవరెవరికి చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు చెప్పాడు. ఓ అర్జున, లోకంలో ఎన్నో ధర్మ మార్గాలు ఉన్నాయి, పుణ్య మార్గాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా జ్ఞానంతో సమానం కాదు. ఆ మార్గాలన్నీ కూడా తిరిగి పునరావృత్తిని కలిగించేటువంటివి, మరలా తిరిగి జన్మకు తీసుకొచ్చేటువంటివి. అమ్మా, ఎందుకంటే పెద్దలు ఒక మాట అన్నారు, వేగు లేచిన దాది విధవ వార్తలే కానీ వేదశ్రుతుల ఘోష వినగరాదు అన్నారు. తెల్లవారు లేచినప్పటి నుంచి కూడా మనం వింటున్నటువంటి, రోజు వినేటువంటి మాటలన్నీ కూడా పనికి రానటువంటి మాటలు. విధవ వార్తలు అంటే ఏమిటి? పనికి రానటువంటి యొక్క మాటలు. కానీ వేదశ్రుతుల యొక్క ఘోష ఏమైనా వినపడుతుందా? వేదశ్రుతులు ఏం చెప్తున్నాయి? దేనికి ప్రాధాన్యతనిచ్చినాయి? వేదములు అనేక విషయాల గురించి చెప్పినాయి.
ఐహికం ఆముష్మికం కావలసినటువంటి యొక్క ధర్మసూత్రాలు కూడా వేదాలే చెప్పినాయి. కానీ చిట్ట చివరగా నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదని అన్నిటినీ కూడా పూర్వపక్షం గావించి ఇతి అని చెప్పినటువంటి యొక్క ఘోష ఏమిటి అని అంటే మోక్షమును పొందడం కోసమై ఏ జ్ఞానమైతే అవసరమో ఆ జ్ఞానాన్ని గురించియే వేద శిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తులు, వాటినే వేదాంతములు అన్నారు. అన్ని వేదాంతములు కావు, వేదముల యొక్క అంతము, వేదముల యొక్క చిట్ట చివర, వేదముల యొక్క పూర్ణమైనటువంటి యొక్క సారాంశం ఏమిటి అని ఆ సారాంశాన్ని దృఢంగా చెప్పినటువంటివి ఉపనిషత్తులు. అందుకే వాటిని వేద శిఖలు అంటారు, వేదాంతములు అంటారు. బ్రహ్మోపాస్తి ద్వయం తతః నిహంచ విద్యాం తజ్జాంచ తస్మాదుపనిషన్మతం. వేదముల యందు చిట్ట చివరగా బ్రహ్మజ్ఞానాన్ని గురించి దృఢముగా బోధించినటువంటివి ఉపనిషత్తులు. బ్రహ్మజ్ఞానాన్ని గురించి దృఢముగా బోధించినటువంటివి, గట్టిగా చెప్పినటువంటివి ఉపనిషత్తులు. ఆ వేద శృతుల యొక్క ఘోష అదే. ఆ ఘోష ఎక్కడైనా ఎప్పుడైనా వినబడుతుందా? కేవలం ఇలాంటి సభల్లోకి వచ్చినప్పుడు మాత్రమే వినపడతాయి. సమర్థులైనటువంటి యొక్క మహనీయులు లభించినప్పుడు మాత్రమే ఈ మాటలు వినపడతాయి. లేకపోతే తిన్నామా, తాగామా, నిద్రపోయామా, ఎంత సంపాదించాము, ఈ ఇల్లేమిటి, వాకిలేమిటి, పిల్లలేమిటి, జల్లలేమిటి, ఈ మాటలే ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా ఊడ్చిన వాకిలే ఊడ్చుకోవటం, వండిన అన్నమే వండుకోవటం, తిన్న అన్నమే తినడం, పోయిన నిద్రే మళ్ళా పోవడం రోజు దినచర్యగా జరిగేది ఇదే. కానీ నీ జన్మ తరించేటువంటి యొక్క విషయం, మార్గం, దానికి సంబంధించినటువంటి యొక్క మాటలు ఎక్కడ వినపడతాయి, ఎప్పుడు వినపడతాయి? దానికి కూడా అదృష్టం కావాలి, దానికి కూడా నోచుకొని రావాలి. ఆ మాటలు వినేటువంటి యొక్క భాగ్యం ఉన్నందువల్లనే, ఆ నోవు నోచుకోవడం వల్లనే ఇక్కడ దాకా మీరందరూ రాగలిగారు. కనీసం వినడం కూడా ఒక మహాయజ్ఞమే, సామాన్యమైనటువంటి ఒక విషయం కాదు. బాహ్యంలో ఎన్నో యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం, పాల్గొంటూ ఉంటాం. కానీ ఆ యజ్ఞాలన్నిటికంటే కూడా గొప్ప యజ్ఞం ఏమిటి అని అంటే ఆ వేద శృతుల యొక్క ఘోష ఏదైతే ఉందో, ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఏవైతే వాక్యములు చెప్పబడినాయో అవి వినడం గొప్ప యజ్ఞం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞో పరంతపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సకలమైనటువంటి యొక్క కర్మ ఫలములన్నీ, సకలమైన యజ్ఞ ఫలములన్నీ అర్జున జ్ఞానమునందే పరిసమాప్తమవుతున్నాయి. ఎక్కడ సమాప్తమవుతున్నాయి? జ్ఞానమునందే అంతర్భూతమై ఉన్నాయి. ఎవడు జ్ఞానియో అతడు సమస్త కర్మ ఫలముల యొక్క పుణ్యమునంతా కూడా పొందినటువంటి యొక్క ఫలితము కలిగి ఉంటున్నాడు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యమస్తి చేన సతత్వవిత్. ఎవరు జ్ఞానామృతమును త్రాగి తృప్తి నొంది ఉన్నాడో, ఎవడు జ్ఞానం అనేటువంటి యొక్క అమృతాన్ని త్రాగి తృప్తి పొంది ఉన్నాడో అతడికి చేయదగిన కర్మ మెద్దియును లేదు. ఎంత గొప్ప వాక్యం చెప్పారు చూడండి. అంటే జ్ఞానం ఎంత గొప్పదని అక్కడ వారు ప్రస్తావించినట్లు. ఆ జ్ఞానామృతాన్ని త్రాగినటువంటి వారికి చేయదగిన కర్మ మెద్దియును లేదు. నేను ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ యజ్ఞం చేయలేదు, ఈ యాగం చేయలేదు, ఆ పుణ్యం చేయలేదు అని ఏమైనా శేషం మిగిలి ఉంటుందా?
ఉండదు. అందుకే కదా శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞో పరంతప సర్వం కర్మాఖిలం పార్థ. నదులన్నీ ఎటు ప్రవహించినా, ఎలా ప్రవహించినా, తూర్పు నుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా, ఉత్తరం నుంచి దక్షిణానికో, దక్షిణం నుంచి ఉత్తరానికో ప్రవహించినా చివరకు సముద్రాన్ని చేరుకోవాల్సిందే. సముద్రమునకు చేరుకోవాల్సిందే. సముద్రమును చేరుకున్న తరువాత నది తన స్వరూపాన్ని కోల్పోతుంది, సముద్రమే అయిపోతుంది. అందుకే నదీనాం సాగరే గతి. నదులన్నిటికీ గతి ఏమిటి అని అంటే సాగరమే, సముద్రమే. సమస్త కర్మల యొక్క ప్రతిఫలం ఏమిటి అని అంటే జ్ఞానమే. జ్ఞానం వినా మోక్షం. ఏ సాధకుడు అతడు ఎంతటి వాడు కావచ్చు, ఎంతటి పుణ్యాత్ముడైనా కావచ్చు, కానీ జ్ఞానమును పొందకుండా ఆ కైవల్య ప్రాప్తిని పొందలేడు. కనుక ఏ మనుజుడు కైవల్య ప్రాప్తి కోసమై పరితపిస్తూ ఉన్నాడో, అంటే కైవల్యం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా, జన్మరహితం అన్నా ఒకే పదం, ఒకే అర్థం. ఏ మనుజుడు ముక్తిని కోరుకుంటున్నాడో ఆ మనుజుడికి చెప్పినటువంటి యొక్క వాక్యములు ఇవి. నాకు ముక్తి అవసరం లేదు, మోక్షం అవసరం లేదు, నాకు చాలు, ఈ జన్మకు వచ్చిన తర్వాత నాకు కావలసిన ధనము దొరికితే చాలు, లేక నా భార్యాపుత్రాదుల సుఖం దొరికితే చాలు, నేను 100 సంవత్సరాలు బ్రతికితే చాలు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందయ్యా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకని వారు మానవ జన్మకు వచ్చి అక్కడికే తృప్తి చెందుతున్నారు? ఇందాక తృప్తి, సంతృప్తి అనేటువంటి ఒక పదం ఒకటి వచ్చింది, అమ్మగారు అన్నారు. వారు ఎందుకు అక్కడికే తృప్తి చెందుతున్నారు? కొందరు కర్మల యందే తృప్తి చెందుతున్నారు, కొందరు భక్తి యందు తృప్తి చెందుతున్నారు. ఎందుకు చెందుతున్నారు? జ్ఞానాన్ని గురించి కనీసం ఆలోచించడం లేదు. అసలు నేను ఎవరిని, ఈ జన్మకు ఎందుకు వచ్చాను, ఈ జన్మకు వచ్చి చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాన్ని నేను పాలిస్తున్నానా లేదా అనేటువంటి ఆలోచన ఎందుకు కలగడం లేదంటే, అతడు మానవ జన్మకు రావడానికి సరిపడా పుణ్యం మాత్రమే తెచ్చుకున్నాడు, కానీ ఈ జన్మలో జ్ఞానమును పొంది మోక్షమును పొందేటువంటి యొక్క పుణ్యాన్ని తెచ్చుకోలేదు. అందుకని అతడు అంతవరకే తృప్తి చెందాడు. తన పుణ్యం అంతవరకే సరిపోయింది. సరే వారు పెద్దలు రామూర్తి గారు సరే ఏదో మాట్లాడుతున్నారులేండి. ఇది చెప్పే ధోరణి ఏటో వెళుతుంది, మధ్యలో ఏదైనా మాయ ఆవరిస్తే. అతని యొక్క పుణ్యం మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా మానవులందరూ కూడా ఎందుకు జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు మోక్షమును ఆశించటం లేదు, ఎందుకు జన్మరహితాన్ని కోరుకోవటం లేదు అంటే, మానవ జన్మకు వచ్చింది పుణ్యవశాత్తునే. కానీ పూర్ణబోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు. అట్లు కాకయున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని చెప్పినట్లుగా అతడు మానవ జన్మకు వచ్చే పుణ్యమును సంపాదించుకున్నాడు, కానీ ఈ జన్మ తరించేటువంటి యొక్క పుణ్యమును తెచ్చుకోలేదు. కానీ మానవ జన్మకు వచ్చి కొంచెం మెలకువ పొంది ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నమే అతనికి తరుగున్నటువంటి యొక్క పుణ్యముగా పరిణామం చెంది అతడు కూడా ఈ జన్మలోనో చివరకు కడ సమయంలోనైనా సరే ఆ జ్ఞానాన్ని పొందేటువంటి యొక్క అదృష్టం కలిగి ఉంటాడు. కనుక ప్రయత్నం చాలా గొప్పది. అసలు ప్రయత్నమే లేకపోతే ఏ జన్మైనా ఒకటే, ఏం చేసినా ఒకటే. కనుక మనం జ్ఞానమును తెలుసుకోవాలి. ఏమిటా జ్ఞానం? జ్ఞానం మనకు లేదా? అందరికీ ఉంది. పశువుకు ఉంది, పక్షికి ఉంది, క్రిమి కీటకాదులకు ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవులకు కూడా జ్ఞానం అంటే తెలివే కదా. తెలివి లేకపోతే అవి ఆకలి దప్పులు ఎలా తీర్చుకుంటున్నాయి, ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయి? తెలివి లేకపోతే అవి
భోగములు ఎట్లా అనుభవిస్తున్నాయి? తెలివి ఉంది, అందరి యందు ఉంది తెలివి. తెలివి అందరి యందే కాదు, సమస్త భూతముల యందు కూడా అంతర్భూతమై ఉంది. కానీ మరి అదే నా జ్ఞానం అంటే, ఏ తెలివి చేత మనం ఈ వీటన్నిటినీ తెలుసుకుంటున్నామో ఆ తెలివిని తెలుసుకోవటం జ్ఞానం. ఏ తెలివి చేత సర్వమును గుర్తెరుగుతున్నామో ఆ తెలివిని తెలుసుకోవడమే జ్ఞానం. ఏన రూపం రసం గంధం శబ్దాం స్పర్శాంచ మైథునాన్ ఏతేనైన విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్ కఠోపనిషత్తు యమధర్మరాజు నచికేతునికి బోధించాడట. ఓ నచికేత, ఏది నీ లోపల ఉండుట చేత నీవు చెవుల ద్వారా సకల శబ్దాల్ని తెలుసుకుంటున్నావో, కనుల ద్వారా రూపాల్ని చూస్తున్నావో, ముక్కుల ద్వారా వాసన గ్రహిస్తున్నావో, నాలుక ద్వారా రుచిని, చర్మము ద్వారా స్పర్శను, ఈ విధంగా జ్ఞానేంద్రియముల చేత విషయములను ఏ తెలివి ఉండడం చేత నీవు గ్రహిస్తున్నావో ఆ తెలివిని తెలుసుకోవయ్యా అన్నాడు. ఆ తెలివియే జ్ఞానం అన్నాడు. అట్టి జ్ఞానము నాకు సమానమైనటువంటిది ఇంకొకటి లేదు. కనుక ఆ తెలివిని తెలుసుకోవాలి. ఆ తెలివి ఎక్కడుంది? అది ఎలా ఉంది? నేనెట్లు తెలుసుకోవాలి? ఆ తెలివి నిత్యమా అనిత్యమా అంటే అది సృష్టి ఆది అందు ఉన్నటువంటి యొక్క తెలివియే. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి తెలివి కాదు. సృష్టి ఆది అందు ఏ చేతనమైతే ఉందో, ఏ తెలివైతే ఉందో, ఏ తెలివి చేత ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నాయో, ఏ తెలివి యొక్క సత్తా చేత అగ్ని మండుతుంది, వాయువు వీచుతుంది, ఒక్కటేమిటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా జీవించి ఉన్నాయో ఆ తెలివి సృష్టికి మొదట్లో ఆదిలోనే ఉన్నటువంటి యొక్క తెలివి. ఆ తెలివి సృష్టికి ఆది అందు అఖండ చేతన బ్రహ్మముగా పిలువబడినటువంటి యొక్క తెలివి, చెప్పబడినటువంటి యొక్క తెలివి. ఆ అఖండ చేతన బ్రహ్మము నుండియే ఈ సమస్తమైనటువంటి యొక్క చరాచర జగత్తులన్నీ కూడా సృష్టింపబడ్డాయి. సమస్త చరాచర జగత్తులంతా కూడా ఆ తెలివి చేతనే ప్రకాశింపబడుతున్నాయి. తిరిగి నదులన్నీ సముద్ర గర్భంలో కలిసినట్లుగా జీవులందరూ కూడా చిట్ట చివరకు చేరుకోవలసిన స్థానం కూడా ఆ తెలివియే. చైతన్యం వినా ఆ చైతన్యము తప్ప ఇంకొకటి లేదు. అది ఎలా ఉంది? అజాత మభూత మప్రతిష్ఠిత మప్రాణ మముఖ మశ్రోత్ర మవాక్చక్షుష్కమనామ మగోత్ర మశిర మపాణిపాద మస్నిగ్ధ మనోహిత మప్రమేయ మహ్రస్వ మదీర్ఘ మణన్మ నల్ప మపారమ నిర్దేశం శుభాలోపనిషత్తు చెప్పింది దాని యొక్క స్థాన స్వరూప స్వభావాల్ని గురించి, దాని యొక్క విశిష్టతను గురించి. అజాత అది పుట్టేటువంటిది కాదు, అది స్వయంభూ అయింది, తనకు తానుగానే ఉంది. సమస్త భూతములకు పుట్టుక స్థానం అదైనప్పటికీ, సమస్త భూతముల యొక్క లయస్థానం అదై ఉన్నప్పటికీ అది పుట్టలేదు గిట్టలేదు అన్నాడు. అది అజాత పుట్టుక లేనటువంటిది. మా భూత ఈ పంచభూతముల వంటిది కాదు, ఈ పంచభూత ప్రకృతి వంటిది కాదు. మప్రతిష్ఠిత ఒకరి చేత ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క విగ్రహారాధుల వంటి వాడు కూడా కాదు. అజాత మభూత మప్రతిష్ఠ మప్రమేయ అప్రమేయమైనటువంటిది. అది ప్రకాశించడానికి దేని యొక్క ప్రమేయం కూడా అవసరం లేదు. సూర్యచంద్ర నక్షత్రాదులు
అట్టి తెలివి చేత ప్రకాశిస్తుంటే, ఆ అఖండ చేతన బ్రహ్మము చేత ప్రకాశిస్తుంటే, ఆ బ్రహ్మమును ప్రకాశింపజేయడానికి సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా సమర్థవంతమైనటువంటివి కావు. ఏ క్షణాన ఆ తెలివి లేకపోయినట్లయితే ఆ క్షణానే సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా అంధకారమే, పంచభూతాది ప్రకృతి కూడా అంధకారమే, సమస్త జీవరాశులు కూడా అంధకారమే. అట్టి సర్వోత్కృష్టమైనటువంటి యొక్క ఆ అఖండ చేతన బ్రహ్మమును ముందుగా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మం ఎలా ఉన్నాడు, ఆయన యొక్క స్థానం ఏమిటి, స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ఆయన ఎక్కడో ఒక చోట ఆకాశమునో పాతాళంలోనో దాగి ఉన్నాడా, ఆయనను తెలుసుకోవడం కోసం కొండ గుహల్లోకో అడవుల్లోకో వెళ్ళాలనా, సంసారాలు విడిచి సన్యాసులు కావాలనా, అన్నపానీయములు మానివేసి ఆకులు అలుములు తిని జీవించాలా అంటే ఆయన అంతటా ఉన్నటువంటి వాడు, సృష్టికి ఆది అందు ఉన్నటువంటి వాడు, సృష్టి అంతమందు కూడా తాను మాత్రమే శేషించి ఉండేటువంటి యొక్క ఆ అఖండ చేతన బ్రహ్మము సకల జీవుల హృదయముల యందు నీవు తెలుసుకోవాల్సింది ఎక్కడా, మనం తెలుసుకోవాల్సింది ఎక్కడా అంటే ఎక్కడో కాదు. సహజంగా దేవుడు అనగానే ఆకాశం వైపుకు చూస్తాం, చేతులెత్తి నమస్కారం చేస్తాం. కానీ అక్కడ కాదయ్యా, అతడు సర్వములో ఉన్నాడు. ఆ సర్వములో ఉన్నటువంటి వాడు నీలోన ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేహో దేవాలయ జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. అతడు ఎక్కడున్నాడు? దేహమనే దేవాలయములో. ఏ దేహాన్నైతే మురికి శరీరమని, ఏ దేహమైతే సప్తధాతువులతో కూడుకున్నటువంటి యొక్క దుర్గంధపూరితమైనటువంటిది అని చెప్పుకుంటున్నామో, ఆ దేహమునే ఇక్కడ దేవాలయంగా వర్ణిస్తున్నారు. ఇది మురికి శరీరం కాదు, అయితే అయ్యింది, కానీ ఈ మురికి శరీరంలోనే ఆ దేవుడు నివాసం ఉన్నాడు. నీవు తెలుసుకోవాలి అని అంటే ఈ మురికి శరీరంలోనే తెలుసుకోవాలి. సర్వము తనలోనుండగా, సర్వము తన లోపల ఉండగా వెతకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసడి నెద్దుల మనమున దల్పంగా వస్తే మహిళవేమ అన్నాడు. తనలో సర్వం ఉండగా 14 లోకాలు తన లోపలే ఉన్నాయి, 33 కోట్ల దేవతలు తన లోపలే ఉన్నారు, 14 లోకాలు ఉన్నాయి, నీలోనే 33 కోట్ల దేవతలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. నీ లోపలే ఈ సమస్తమైనటువంటి యొక్క ప్రకృతి అంతా ఉంది, నీ లోపలే దేవుడు ఉన్నాడు. సర్వము తన లోపలే ఉంది. కానీ తన లోపల వెతుకలేక, ఇక్కడ వెతుక్కోలేక, నీ లోపల వెతుక్కోలేక, ఎక్కడో దేవుడు ఉన్నాడని నువ్వు దేశ దేశములు సంచరించినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి చూసేది పాంచభౌతికమైనటువంటి స్వరూపమే. ఆ శబ్దస్పర్శ రూపరసగంధాదులతో కూడుకున్నటువంటి యొక్క నామరూపములతో కూడుకున్నటువంటి ఆ స్వరూపాన్ని చూస్తావు. కానీ నామరూపములకు అతీతమైనటువంటి యొక్క నిరాకార పరబ్రహ్మమును నువ్వు చూడజాలు. అందుకే ఆంజనేయంతో శ్రీరామచంద్రుడు అంటారు, బహుశాస్త్ర కథాకంఠ రోమంథేన పృథైవ కిం, బహుశాస్త్ర కథాకంఠ రోమంథేన పృథైవ కిం అన్వేష్టవ్యం ప్రయత్నేన మారుతే జ్యోతిరాంతరం. వాస్తవంగా ఆంజనేయుడు బహుశాస్త్ర కోవిదుడు, నవ వ్యాకరణవేత్త, మహాపండితుడు, బలవంతుడు, మహాభక్తుడు.
కానీ ఆ ఆంజనేయంతో రామచంద్రుడు అంటున్నాడు ఏమని? బహుశాస్త్ర కథాకంథ రోమంతేన పృథైవకిం, నువ్వు ఈ భూమండలంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా చదివేసినా కూడా కిం ఎందులకు, ఆ శాస్త్ర పాండిత్యం ఎందులకు ఉపయోగపడుతుంది? అది పక్కన పెట్టి, ఆ శాస్త్ర పాండిత్యాన్ని పక్కన పెట్టి అన్వేష్టవ్యం ప్రయత్నేన, ప్రయత్నం చేసి వెతుకులాడు. దేనికోసం? మారుతే, ఓ మారుతే జ్యోతిరాంతరం, నీ లోపల ఒక జ్యోతి వెలుగుతూ ఉంది, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది, చైతన్య జ్యోతి వెలుగుతుంది. ముందు దానిని దర్శించడానికి ప్రయత్నం చేయి. దేనికోసం ప్రయత్నం చేయాలి? ఆ జ్ఞాన జ్యోతిని దర్శించడానికి. మాటల రూపంలో చెప్పుకోవడానికో, పాటల రూపంలో పాడుకోవడానికో, వినటానికో కాదు, దాన్ని దర్శించాలి అంటున్నాడు. విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అర్జున, ఇంద్రియములకు ఆహారములైనటువంటి యొక్క విషయములను విడిచిపెట్టినంత మాత్రము చేత లోన ఉన్నటువంటి వాసనలను నశించుటలేదయ్యా. పరం దృష్ట్వా, పరమాత్మను దర్శించినప్పుడే ఆ విషయములతో పాటు వాసనలు కూడా నశించిపోతాయ్యా అన్నాడు. 2వ అధ్యాయం 59వ శ్లోకంలో ఏం చేయమన్నారు అక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పరమాత్మను పరం దృష్ట్వా, ఆ పరమాత్మను దర్శించినప్పుడే. ఇక్కడ రామచంద్రుడు ఏం చెప్పాడు? ఆ నీ లోపల ఉన్నటువంటి యొక్క జ్యోతిని దర్శించు. ఇది నువ్వు చేయాల్సిన ప్రయత్నం. వేద యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశం అదే. గీతలో చెప్పబడడం మీ ఇష్టం, చాలించడం మా ఇష్టం. కాబట్టి అక్కడ అమ్మా మనమందరం కూడా జన్మకొచ్చింది అందుకోసమే. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరం, మనమందరం కూడా మళ్ళీ ఇక్కడ పెద్దల సన్నిధానానికి వచ్చింది కూడా అందుకోసమే. ఏమిటి అంటే ఒక్కడే, అయ్యా మళ్ళీ దుఃఖకరమైన జన్మ వద్దు. ఆ జన్మ లేకుండా పోవడం కోసమై ఏ సాంఖ్య, తారక, అమనస్క, ఇక చివర పై మెట్టున ఉన్నటువంటి పరిపూర్ణ బోధను కూడా తెలుసుకొని, ఆ పరిపూర్ణమే సత్యమైనటువంటిది, దానిలో ఈ సమస్తము అసత్యమైనటువంటిది, ఎరుక లేనిది, ఇది భ్రాంతి రూపమై తోచుతుంది, ఆ భ్రాంతి చేతనే నేనున్నాను అని ఆ ఎరుక భ్రాంతి నుంచి మేలుకొని జన్మరహితం పొందడం కోసమే మన జన్మలు వచ్చినాయి అని భావించి దానికే ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి దానికోసమే ప్రయత్నం చేసే విధానంగా ఉండాలి. ఉన్నప్పుడే మన జన్మలు తరిస్తాయి. సరే, మరి అట్లానే చక్కగా విన్నటువంటి భక్తులందరికీ ముందు మీకు ముఖ్యం. వినేవారు లేకపోతే చెప్పేవారు ఎందుకు? వాళ్ళ వలన ప్రయోజనం ఏముంది? శ్రద్ధగా విన్నారు. మీ అందరికీ జయగురులు, పెద్దలందరికీ కూడా జయగురులు అర్పిస్తూ ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై సద్గురు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.